యోహానయ్య గారు, అయ్యంకి యోహాన్ గారికి మరి అవకాశం మరి మనము ఇవ్వటం, దేవుడు కూడా అనుగ్రహించడం వల్ల మరి వారిని సాధారణంగా గౌరవించి వారికి ఈ వాక్యవాహములకు అవకాశం ఇద్దాం. దేవుని నామాన్ని మనం మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ తోటల వల్లూరు ప్రాంతంలో దైవ స్వరూపి సహవాసానికి మంచి గుర్తింపు ఉంది. అలాగే పిల్లరా, మీరందరూ కష్టజీవులు, వ్యవసాయాలు చేసేవాళ్ళు. అలాగే మరి వ్యవసాయాలు చేసే తరం దాటిపోయింది, ఉద్యోగాలు ఆయా రీతిలుగా చేస్తున్నారు అన్నట్టు కొంచెం నాకు అవగాహన అయింది. ఈ మధ్యకాల సమయంలో నాట్లు అయిపోయినాయి కదండి. నాట్లు అయిపోయినాక మీ శాలల్లో ఎప్పుడైనా సెలవులు వేసారా? ఈ సంవత్సరం పడలేదా? ఏంటండి చెప్పరు? ఈ సంవత్సరం సెలవులు వేసారా? అసలు మీకున్న ఆ దేవునికి స్తోత్రం. మరి ఈ సేనంతా సెలవులు వేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏంటి ఈ సేనంతా? మరి ఏంటి సెలవులుగా పోయింది. ఇట్లా ఉండా చేను పండుతా? చేను పండాలంటే ఏమవసరం? సెలవులు వేయటం చాలా అవసరం. మరి సెలవులు వేద్దామా ఇప్పుడు? వద్దా? సెలవులు వేస్తే బాగా పండుద్ది అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. నీవే రాకపోతే నేనేమైపోదును? యేసయ్యా, నీవే రాకపోతే మేమేమైపోదుము? ఉండాలేమయ్యా, బ్రతుకాలేమయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా. ఈ సంవత్సరం మీ సేను బాగా పండాలంటే సెలవులు పడాల్సిందే. ఎంతమందికి వ్యవసాయం ఉందో మీ సేను ఈ సంవత్సరం సమృద్ధిగా పండుతుంది. మీ వ్యవసాయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. సెలవులు పండాలి. పాడదాం, సెలవులు వేద్దాం. మీ సేలు బాగా పండుతుంది ఈ సంవత్సరం. పాడాలి, పాడాలి. సంపూర్ణ సంతోషము ఆరాధించుకునే అవకాశం నీ సన్నిధానములో. సంపూర్ణ సంతోషము నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం రాజాని సన్నిధి మేమున్నామయ్యా.
చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. ఇంతగా దేవుని స్తుతించి సైతాను మనలో కానీ, మన ఇళ్లలో కానీ, మన మధ్యలో కానీ, మన సమీపంలో కానీ, మన మనస్సులో కానీ, మన ఆలోచనలో కానీ ఎక్కడైనా ఉంటుందా? చెప్పాలి గట్టిగా. దాన్ని పారదాలంటే మన సెలవులన్నీ పూడిపోవాలి. అవునా కాదా? మొక్కకు దూరంగా నాటేస్తున్నారు అనుకోండి, రైతు దగ్గరికి వెళ్ళి, రైతు పొలంలో ఆ రైతు రెండో రోజు మిమ్మల్ని పిలుస్తాడా? ఎందుకని? ఇక నాకు ఈ సంవత్సరం పంట ఏమి లేకుండా చేసేటట్టున్నారు వీళ్ళు, ఈ మొఠా వాళ్ళొద్దు, లేకపోతే ఈ అమ్మాయి వద్దని చెప్పని మానిపించేస్తాడు. గమనించండి పిల్లరా, దగ్గరగా కూర్చోవటం వల్ల ఐక్యత ఉంటుంది, దగ్గరగా కూర్చోవటం వల్ల ప్రేమ ఉంటుంది, దగ్గరగా కూర్చోవటం వల్ల సమాధానం ఉంటుంది, దగ్గరగా కూర్చోవటం వల్ల ఒక సంతోషం ఉంటుంది పిల్లరా. దూరము, ఎడబాటు అనేది సైతాను లక్షణం. అపవాది దేవుని నుండి ఆదామవ్వల్ని వేరు చేసింది. వేరు చేసిన తర్వాతే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను పొందుకోకుండా మనుషుడు దూరం అయిపోయాడు. మీరు గమనించండి పిల్లరా, దగ్గరగా ఉండటం అనేది క్షేమం. మీ పిల్లలు ఎవరైనా సరే ఒకవేళ దూర ప్రాంతం వెళుతున్నారు అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? సంతోషంగా పంపించాలి. ఎంతమంది ఉంటారు? ఎందుకు వివాహాలు చేసి ఆడపిల్లని మన ఇంటి దగ్గర నుంచి వివాహం కుదిరేదాకా సంతోషంగా ఉంటాం. కుదిరిన తర్వాత మ్యారేజ్ రోజున పంపించడానికి ఏం చేస్తారు? ఏంటికండి? మ్యారేజ్ అవుతుంది, మళ్ళీ పెళ్ళి అయితే మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ నెల తప్పితే మళ్ళీ ఇంకా ఉంటే చాలా ఉంటే ఎందుకు బాధ? అవునా కాదు? ఇన్నాళ్ళు పెంచాము, నా బిడ్డ నేను ప్రేమతో చూశాను, ఏది ఉన్నా కానీ నాకు చెప్పుకునేది నా బిడ్డ, అమ్మో నా పిల్ల దూరంగా వెళ్తాయి, అక్కడ ఎలా ఉంటుంది? ఒక భయము. దూరము అనేది పిల్లరా కష్టానికి, అవమానానికి, పిల్లరా కరువుకి సాదృశ్యంగా ఉంటుంది. దగ్గరగా ఉండాలి ఎప్పుడు కూడా. ఒక భార్యాభర్తలు కూడా వివాహం అయిన తర్వాత గమనించండి పిల్లలు, వాళ్ళు కలిసి ఉన్నప్పుడు సంతోషం కలుగుద్ది. ఒకవేళ ఒక వారమో నెలలో ఏదైనా చిన్న మనస్మార్తం వచ్చి వేరైపోయి దూరం అయిపోతే ఆ కొడుకు యొక్క తల్లిదండ్రులు కానీ, కూతురు యొక్క తల్లిదండ్రులు కానీ, సమాజంలో ఉన్నటువంటి వారు కానీ మొన్నటిదాకా బాగానే ఉంది, ఇప్పుడేమొచ్చిందో ఇలా తయారైందని చెప్పని ఎన్ని రకాలుగా ఏదో రకరకాలుగా చెప్పుకుంటారు కదా. ఎందుకని? ఎడబాటు అనేది మనకి క్షేమం కానీ కాదు. ఒక సంఘం అయి ఉండి, అవునా కదా, ఒక ఊరై ఉండి, అవునా కదా, మన ప్రాంతంలో మనందరం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు దగ్గరగా ఉండాలి. ఇప్పుడు మనం దగ్గరగా లేవు కాబట్టి దేవుడు ఒక మాట చెబుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము ఆఖరి వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. అలాగే 20వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని 16వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. మొదటివారు అనేకులు కడపటి వారు మొదటి వారగుదురు. ఈ ప్రకారమే తర్వాత 20వ అధ్యాయం 16వ వచనం, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు. మొదటి వారు కడపటి వారగుదురు. చాలు. దేవుడి వాక్యం దీవించును గాక. ఈ సమయంలో మొదటి వారు ఏమవుతున్నారు? కడపటి వారు ఏమవుతున్నారు? మొదటి వారు ఎవరు? కడపటి వారు ఎవరు? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏమన్నాడు? నేను మొదటి వాడును కడపటి వాడును అన్నాడు. ఇదిగో మృతుడనైతిని కానీ నేను సజీవుడనై ఉన్నాను. ఎవరన్నారు ఈ మాట? మనం ఆరాధిస్తున్న ప్రభు అన్నాడు. ఆయన మొదటి వాడై ఉన్నాడు, కడపటి వాడై ఉన్నాడు, మృతుడై ఉన్నాడు కానీ మరలా సజీవుడుగానే ఉన్నాడని చెప్పన్నాడు. మృతుడై కూడా సజీవుడుగా ఎలా ఉన్నాడు? ఈ రోజున మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రియరా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన రెండింటికి సామర్థ్యం కలిగినటువంటి వాడు. కానీ మత్తయి సువార్తలో మనం చదువుకున్న వాక్యం ఏముంది? మొదటి వారు అనేక మంది కడపటి వారు అయిపోతున్నారు. కడపటి వారు ఏమవుతున్నారు? మొదటి వారు అవుతున్నారు. మీరు కొంచెం ఆలోచించి అసలు మొదటి వారంటే ఎవరు, మొదటి వారంటే ఎవరు, కడపటి వారంటే ఎవరు? కొంచెం ఆలోచించుకోండి ఒకసారి.
ఎవరు మొదటివారు? కడపటి వారు ఎవరు? అసలు మొదటివారు కడపటి వారు ఎందుకు అవుతున్నారు? కడపటి వారు మొదటి వారికి ఎందుకు మార్చబడుతున్నారు? పిల్లలు గమనించండి. ఈ రాత్రి వేళ మనం ఒకసారి ఆలోచించాలి. మనం ప్రభువుని నమ్ముకుని కొన్ని సంవత్సరాలు అయ్యింది. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు కార్యాలు అనేక మనం చూసాం. రోగం వచ్చినప్పుడు ప్రభువే మనం బాగు చేశాడు. కరువు వచ్చినప్పుడు ప్రభువే మనకు సమృద్ధినిచ్చాడు. గమనించండి. కలహాల్లో గొడవల్లో నశించిపోతుండగా దేవుడే మనకు సమాధానం ఇచ్చాడు. ఒక్కొక్క మనిషిని అడిగి ప్రభు మీకు ఏ మేలు చేశాడంటే ఎన్నో మేలు చెబుతారు. ఇందాక తల్లిగారు చెప్పింది. నేను ఎప్పుడో చెప్పవలసిన సాక్ష్యం. ఏం సాక్ష్యం? ఎప్పుడో చెప్పాల్సిన సాక్ష్యం. నిజమే, దేవుడు చేసినటువంటి మేలుని పిల్లలు గమనించండి. చెప్పాలి. ఆలస్యమైన కానీ చెప్పింది సంతోషం. పిల్లలు గమనించండి. దేవుడు మనకి దినదినము మేలు చేస్తాను ఉన్నాడు. ప్రతి క్షణము దేవుని మేలు, దేవుని కృప చేత మనం బ్రతుకుతున్నాం. ఈ రోజున మనం అందరి సెలవులో ఉన్నట్టు దేవుని కృప ఉన్నది. పిల్లలు, దేవుడు అంతగా మనకు దగ్గరగా ఉన్నాడు. మనము త్రోసేసిన, మనం ఎడమైపోయినా, మనం ఆయన్ని వేరు చేసినా కానీ ఆయన మాత్రం మనల్ని వేరు చేయలేదు. ఆయన మన కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ఎప్పుడు వస్తున్నారు మీరు? ఎప్పుడు వస్తున్నారండి? మొదటిగా వచ్చి ప్రార్థనలో పాల్గొన్నవాళ్ళు, మొదటిగా వచ్చి పాట పాడిన వాళ్ళు, మొదటిగా వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళు, మొదటిగా వచ్చి పరిచయం చేసిన వాళ్ళు, మొదటిగా కానుకిచ్చిన వాళ్ళు, మొదటిగా అయ్యగారితో సంప్రదించినటువంటి వాళ్ళు, మొదటిగా కార్యక్రమాన్ని ఎలా చేయాలని చెప్పి మొదటిగా నడిచినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? గమనించండి పిల్లరా. మనం దేవుని యొక్క సన్నిధిలో మొదటి వారముగా ఉన్నామా, కడపటి వారముగా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాల్లో ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 16వ వచనం పై భాగాన్ని మనం గమనించినట్లయితే, 20వ అధ్యాయం మొదటి భాగంలో ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఒక సందర్భం ఉంటుంది. ఇదంతా మీరు ఎన్నోసార్లు విని ఉండొచ్చు, చదివి ఉండొచ్చు. పిల్లరా, అక్కడ జరిగిన సందర్భం ఏంటి? ఒక్క మాట గుర్తు చేయండి. 20వ అధ్యాయం మొదటి వచనం. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని దేవునికి స్తోత్రం. చేతులు ఉన్న వాళ్ళందరూ చూద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతులెత్తే మంచిదండి. మోషే చేతులెత్తి ఏమైంది? విజయం కలిగింది. మరొకసారి దేవునికి స్తోత్రం. మంచిది పిల్లరా, పద్ధతి చెప్పించుకోమాకుండా మీరు మంచి విశ్వాసులు. సంతోషం. ఇది చదువుకున్న వాక్య భాగంలో పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఆ ఇంటి యజమాని బయలుదేరి తన ద్రాక్ష తోటలో పని చేయడం కోసం పని వాళ్ళని కుదర్చడానికి బయటికి వెళ్ళాడు. అక్కడ పని వాళ్ళు దొరికారు. వారితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఏమని? అయ్యా, మీకు ఈ రోజున ఒక దేనారము జీతం ఇస్తాను, మీరు వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి అని అన్నాడు. సరే, వాళ్ళు ఒడంబడిక అయిపోయారు. రూపాయి జీతం చొప్పున మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. ఒక దేనారం జీతం మాట్లాడుకున్నారు, పని చేయటానికి తోటలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇంటి యజమాని మరలా అటు బయటకు వెళితే 9 గంటల సమయంలో కొంతమంది కనిపించారు రోడ్డు మీద. 9 గంటల సమయంలో కొంతమంది కనబడితే, ఏంటయ్యా మీకు ఎక్కడ పని దొరకలేదు, అయితే నా ద్రాక్ష తోటలో పని చేయండి, ఏది న్యాయమో అది ఇస్తాను అన్నాడు. తర్వాత 12 గంటలకి ఇంకా కొంతమంది కలిసారు. వాళ్ళకి కూడా పని ఏం లేదు. అయ్యా, మీరు కూడా నా తోటలో పని చేయండి, నేను మీకు ఏదైతే అది ఇస్తాను అన్నాడు. తర్వాత 3 గంటలకి మరలా కొంతమందిని చూశాడు. వాళ్ళు కూడా పని లేక నిరాశలో ఉన్నారు. వాళ్ళు కూడా అయ్యా, మీరు వెళ్ళి నా తోటలో పని చేయండి అన్నాడు. తర్వాత 5 గంటల సమయంలో కూడా వెళ్ళి కొంతమందిని చూసి, మీరు వెళ్ళి పని చేయండి, నేను మీకు ఏది న్యాయమైతే అది ఇస్తాను. మీరు గమనించండి, మొట్టమొదటి వారితో మాత్రమే ఆయన ఒడంబడిక చేసుకున్నాడు. ఏమని చెప్పాలి? ఒక దేనారు మీకు జీతం ఇస్తాను అని చెప్పని
చెప్పాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. పని వాళ్ళకి ఇష్టమైంది, యజమానికి ఇష్టమైంది. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఓకే అంటే ఓకే, వెళ్ళేరు, పని చేస్తున్నారు. ఇక తర్వాత 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకు వచ్చినటువంటి వారు ఆయన్ని నువ్వేమిస్తావని కానీ, మీరు వెళ్తేనే నేను తెస్తానని కానీ అక్కడేమి జరగలా. కానీ వెళ్ళిపోయారు. ఎవరు కూడా బేరం మాట్లాడి వెళ్ళిపోయారు. సంతోషంగా పనిచేస్తూ ఉన్నారు. సాయంత్రానికి వచ్చాడు యజమానుడు. జీతం ఇవ్వాలిగా, జీతం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. జీతం ఇవ్వటానికి సిద్ధపడితే మొదటి వారు అనుకుంటున్నారు ఏమని, మనం పొద్దున్నే వచ్చాము, సాయంత్రం దాకా పనిచేసాం, వీళ్ళందరికంటే ఎక్కువ సమయం గడిపింది మనమే కాబట్టి మనకి ఎక్కువ జీతం ఇస్తాడని చెప్పి ఒక ఆశ కలిగింది. సరే 9 గంటలకు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు, 12 గంటలకు వచ్చి, 3 గంటలకు వచ్చి, 5 గంటలకు వచ్చిన వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకంటే ముందర మనం వచ్చాం కాబట్టి మనకి ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాం. 12 గంటల వాళ్ళు అలా అనుకుంటున్నాం, 3 గంటల వాళ్ళు అలాగ అనుకుంటున్నాం, 5 గంటలు అనుకుంటున్నారు ఎంతో కొంత ఎంత వచ్చినా పర్లేదు అనుకుంటున్నాం. మీరు గమనించండి, ఇలాంటిది జరిగింది. ఇలా ఇప్పుడు ఈ భాగాన్ని చాలా మంది ఏమంటారంటే, మన విశ్వాసాలు కలిగితే ఈ వాక్య అర్థం ఏంటని చెప్తే, అయ్యా ప్రార్థన టైం అది, ముందొచ్చిన వాళ్ళకి అదే జీతం ఇస్తాడు యేసు ప్రభు, మేము సాయంత్రం ఆమెననే టైంలో వెళ్ళినా కానీ మాకు అని సంతోషంగా చెబుతారు మీరు. కానీ అది కాదు పిల్లలు, గమనించండి. అక్కడ కష్టార్జితం కనబడుతుంది. ఏం కనబడుతుంది? కష్టార్జితం కనబడుతుంది. దేవుని యొక్క సన్నిధిని ఎలాగో అనాలోచనగా ఆలోచిస్తూ ఉన్నాం పిల్లలు, గమనించండి. మేము ముందెచ్చాము, లేకపోతే ఏమో 9 గంటలకు వెళ్ళినా మనకి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు, 12 గంటలకు వెళ్ళినా దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఇస్తాడు, 3 గంటలకు వెళ్ళినా ఆయన ఆశీర్వాదం వస్తుంది, సాయంత్రం 5 గంటలకి హామీన ఏముంది 5 గారు చేస్తూ ఒకసారి అట్ట అనుకుంటా కానీ మనకు ఆశీర్వాదం. ఈ భ్రమలో పడి ఏమవుతుంటే నిర్లక్ష్యం ఎక్కువైపోతూ ఉంది మనకి. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల మొదటి వారైన మీరు ఇప్పుడు ఎక్కడ చేరుతున్నారు? మీరు కడపటి వారిగా ఉంటే ఇష్టమేనా మీకు? చెప్పాలి. మరి ఎలా ఉండాలనుకుంటున్నారు? ఒకవేళ యేసు ప్రభువు వచ్చి ఇక్కడ నిలబడి, అమ్మలారా ఈ రాత్రి వేళ మీరు కోరుకున్నదల్లా నేను మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, ఈ స్థలానికి వచ్చాను, మీ కోరికలు ఏంటో నాతో చెప్పండి, లేదా కాగితం మీద రాసి ఇవ్వండి అన్నాడు అనుకోండి. దూరంగా ఉంటారు, దగ్గర ఉంటారు? చెప్పండి. ఏంటండి ఇంతలోని ఎంత మార్పు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి దృశ్యమైన ఉన్నవరటకును రుజువునై ఉన్నది. అవునక ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందాలి అని అంటే దూరంగానో ఆలస్యంగానో ఆ 12 గంటలకు వచ్చిన అదే జీతం, 5 గంటలకు వచ్చిన అదే జీతం అనుకుని ఆ భ్రమలో కనుక ఉంటా ఉంటే నష్టాన్ని నువ్వు తప్పించుకోలేవు పిల్ల. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూడండి, మొదటి 2 వచనాలు ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం జనులు నా నిబంధనను అతిక్రమించి ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు కనుక ఏంటంట పక్షిరాజు వాళ్ళట్టు. ఎవరండి? స్నేహితుడా? శత్రువు. శత్రువు ప్రకటింపు. వారు మా దేవా నిన్ను ఎరిగిన వారమేనని మాకు మొరపెడుస్తారు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారండి? అతిక్రమించారు. చెప్పండి, ఏం చేశారు? అతిక్రమించారు, మరిచిపోయారు, అశ్రద్ధగా తీసుకున్నారు, అనాలోచనగా తీసుకున్నారు, దేవుని యొక్క మాటని నిర్లక్ష్యం చేశారు. శ్రద్ధగా ఉండాల్సినటువంటి వారు అశ్రద్ధ చేశారు.
మొదటగా రావాల్సిన వారు ఆలస్యంగా వస్తున్నారు. దేవుడు రండి 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 అని చెప్పి ఆయన పిలిచి, దేవుని సేవకులు పిలిచి రండి రండి అని పిలుస్తుంటే వస్తున్నాం వస్తున్నాం వస్తున్నాం. ఎప్పటికి? సాయంత్రం 5 గంటలకు. ఈరోజు ఎంతైందండి టైము వాక్యానికి సంబంధించేసరికి? ఎందుకని అప్పుడు దాకా ఉంచారు తెలుసా? ఎందుకని అప్పుడు దాకా ఉంచారు? ఇంకా వస్తారు, ఇంకా వస్తారు, ఇంకా వస్తారు. కారణం ఏంటంటే ఈ యొక్క ప్రత్యేకమైన కోడిక ద్వారా నీ జీవితం మార్చబడాలి, నీ కుటుంబం మార్చబడాలి, నీలో ఉన్నటువంటి అశ్రద్ధ తొలగిపోవాలి, సంఘం నిద్రపోకూడదు, సంఘం మేల్కొనాలి, సంఘం ఉజ్జీవింపబడాలి అనేటువంటి ఒక కాంక్ష చేత ఈ కోడికలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు గమనించండి, ఆ ఇంటి యజమానుడు బయలుదేరి వెళ్ళాడు. అందరికీ చేతులతో సిద్ధపడతా ఉంటే ఎవరు మనసులో ఉన్న ఆలోచన వారికి కొంత. ఆఖరికి ఆయన అంటాడు, ఆ కింద భాగం చూడండి సార్. అందుకు అతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, చూడు ఏమంటాడు, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నేను నీకేమి అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా, ఒక దేనారానికి ఒడబడ్డావు కదా, ఒడంబడికి చేసుకున్నావు కదా, నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీవు ఎంతకైతే ఒడంబడికి చేసుకున్నావు అంత సొమ్ము నీకు తీసుకొని పొమ్ము, ఇచ్చేసాను, నువ్వు తీసుకుని పో. నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి కూడా ఇచ్చుటకు నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం వచ్చినట్టు సొంత సొమ్ముతో చేయుట, నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఏమంటగా ఉంది? కడుపు మంటగా ఉన్నదని. ఏమంటండి? మీకు ఎప్పుడైనా కడుపు మంటలు వచ్చినాయా? ఎప్పుడు వస్తే చెబుతాను, గుర్తుపెట్టు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అంటే ఒక చిన్న మాట, మళ్ళీ పార్టీ గురించి ఒక చిన్న మాట. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు పెట్టారు. పథకాలు అందిన వాళ్ళే సంతోషించారు. అందరి వాళ్ళు ఏం చేశారు? వచ్చిన వాళ్ళు చూసి ఏం చేశారు? చెప్పండి. లేదా వచ్చినవి రాలేదు. చెప్పండి. నిజం ఒప్పేసుకోండి. నిజం క్షమిస్తాడు. అవునా కదా? కడుపు మంట ఏంటి? కడుపు మంట మనకి. మన పిల్లోడు డిగ్రీ చదివాడు, ఏం ఉద్యోగం రాలి. ఆడు ఇంటర్ చదివాడు, చాలా ఏం చేశాడు? మన పిల్లోడేమో డిగ్రీ చేసాడు, కాన్వెంట్లో చదివాడు, లక్షలు ఖర్చు పెట్టాం. కానీ మన పక్కింటాడు చదివాడు, ఎంత సంపాదిస్తున్నాడు అయ్యా. ఏమంట ఇప్పుడు? అయ్యో ప్రభు, తప్పైపోయింది, క్షమించమని అడుక్కోండి, దేవుడు క్షమిస్తాడు. మీరు గమనించిన పిల్లరా, ఈ రాత్రి వేళ దేవుని పిల్లలైనటువంటి మనము, మొదటి వారుగా ఉండాల్సినటువంటి మనము కడపటి స్థితికి ఎందుకు చేరుతున్నాను? కడపటి స్థితిలో ఎందుకు మిగిలిపోతున్నావు? ఒకప్పుడు మొట్టమొదటి విశ్వాసవి, ఒకప్పుడు మొట్టమొదటి ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు మొట్టమొదటి కానుకిచ్చేదానివి, ఒకప్పుడు మొట్టమొదటిగా దేవుని కార్యం అంటే ఇదిగో చేయాలని చెప్పి ముందుగా నడిచి అనేక మందిని పురుకొల్పి చేసేటువంటి వ్యక్తివి. కానీ ఈ దినాల్లో నీ స్థితి ఎలా ఉంది? గమనించండి పిల్లలు. మొదటి వారుగా ఉంటే మంచిదా, కడపటి వారుగా ఉంటే మంచిదా? మొదటి వారుగా ఉండాలి. అవునా కదా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాటని మొదటి భాగం చదువుకుని చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపులేవనియు అపోస్తలులు కాకయు తాము అపోస్తలులని చెప్పుకుని వారిని పరీక్షించి వారు
అబద్ధికులని నీవు కనుగొంటువనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అరయలేదనియు నేను ఎరుగుతున్నాను. అయినను మొదట నీకుండినటువంటి ప్రేమను నువ్వు వదిలేసావు. మొదట నీకుండినటువంటి ప్రేమను నువ్వు వదిలేసావు. మొదటి వారిగా ఉండాల్సినటువంటి మీరు సంఘములో మొదటగా నీకుండినటువంటి ప్రేమను నువ్వేం చేసావు? మొదటి ప్రేమను విడిచిపెట్టి చేసావు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఈ రాత్రి గుర్తు చేసుకో. మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలు మొదటిగా సంఘానికి చేరినప్పుడు, మొదటిగా దేవుడు నీ పక్షంగా కార్యం జరిగించినప్పుడు, మొదటిగా నువ్వు దేవుని విశ్వసించినప్పుడు, ఆ మొదటి దినాల్లో నువ్వేం చేసావో, ఆ మొదటి దినాల్లో నీ విశ్వాసం ఎలా ఉందో, ఆ మొదటి దినాల్లో నీ ప్రేమ ఎలా ఉందో, ఆ మొదటి దినాల్లో నీ పరిచర్య ఎలా ఉందో, ఆ మొదటి దినాల్లో దేవుని కార్యం కోసం నువ్వు ఎలాగ తహతలాడావో, ఆ మొదటి దినాల్లో నీవు నీ కుటుంబానికి ఏమి నేర్పించావో, ఆ మొదటి దినాల్లో సంఘానికి నువ్వు ఎలా గురికొల్పించావో ఒక్కసారి నువ్వేం చేయాలి? గుర్తు చేసుకుంటున్నారా? ఏమన్నా వెనక్కిళ్ళిందా మైండ్? ఆ మొదటి దినాల్లో అప్పుడు ఆమె ఆ మరిమ్మ గారు అయితే చేసేది. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఉందా మరిమ్మ గారు? వెళ్ళిపోయిందా? గమనించిన పిల్లలు, ఈ రాత్రి వేళ ఆ మొదటి ప్రేమ వివాహాలు అవుతాయి. మనకి అందరికి వివాహాలు చేసుకుంటాం. చూసేటప్పుడు అయ్యా ఇష్టమైన అసలు ఈ అమ్మాయి తప్పడిసి ఇంకెవరిని చేసుకుంటాం. అమ్మ నీకు ఇష్టం అసలు ఆ అబ్బాయిని తప్పడిసి నేను ఇంకెవరిని చేసుకో. అలా బాగా చాలా కట్నం అడుగుతున్నారమ్మా ఎవరు, నాకు ఆ అబ్బాయి. అరే వాళ్ళ ఇల్లు కానీ ఏం బాగోలేదమ్మా, వాళ్ళ పరిస్థితి ఏం అవన్నీ నాకు అసలు నాకు ఆ అబ్బాయి నచ్చాడు, అంతే, నేను ఆయన్ని చేసుకుంటా. ఇప్పుడు ఈ మొదటి దినాలు సరే వివాహం అయ్యింది. మొదటి దినాల్లో నువ్వంటేనే నాకు ఇష్టం, నేనంటేనే నీకు ఇష్టం అనగా మొదటి దినాలు ఒక బాబు పుడతారు దేవుని దైవాలు అనగా ఈ బాబు పుట్టిన తర్వాత పత్యాలు చేయాలి, ఆపరేషన్ జరుగుతాయి, బాధ, నొప్పి, గాయాలు, ఈలోపు ఆర్థిక పరిస్థితులు అంతా ఉంటాయి. ఈ మొదటప్పుడు ఎలా అంటాడు అనుకోలేదు. గమనించండి, అంటే మనం చేసినటువంటి లోటుపాట్లు మనం పాపానికి గురవుతూ ఉంటాం. మొదటి దినాల్లో ఎంత ఇష్టపడ్డావో, మొదటి దినాల్లో ఎలా ప్రేమించావో, మొదటగా ఎలా అని నమ్మేవో, ఎలాగో విశ్వసించావో గమనించడం పిల్లలు. ఆ మొదటి ప్రేమ నీకు కావాలి, ఆ మొదటి విశ్వాసం నీకు కావాలి, ఆ మొదటి క్రియలు నీలో మరలా ప్రారంభించబడాలి. దేవునికి స్తోత్రం. చేతులుంటే చెబుతాం దేవునికి స్తోత్రం. అదండి ఆయనకి మహిమ. ఈ రాత్రి వేళ పిల్లలు గమనించండి, ప్రభు అంటున్నాడు, నేను నీ మీద తప్పు ఒకటి, ఆయన ఎన్ని మోపియడు ఇప్పుడు వరకు అసలు. గమనించారా? ఒకవేళ ఆయన మోపినట్టుగా దాని దర్శనం వచ్చినందుకు, అమ్మా నువ్వు ఈ తప్పు చేసే దేవుడు చూపించడనుకు దర్శనం ద్వారా, స్వప్నం ద్వారా, నీకు ఈ దర్శనం అయ్యగారికి చెప్పడు. ఎందుకు? గమనించండి, మన ప్రభువు ఒక పాపాత్ముడైన స్త్రీ అంది, ఇదిగో నేను చేసినవన్నీ నాతో తెలియజెప్పిన వాడిని చూచుటకు రండి. ఎవరు చేసినవి? నేను చేసినవి. మనం చేసినవే మనకు చెబుతాడండి దేవుడు. మన దగ్గర లేనిది ఏది చెప్పడు. ఆయన న్యాయమునకు అధిపతి అయినటువంటి దేవుడు.
ఆయన న్యాయ తీర్పు తీర్చగలటువంటి వాడు. అబద్ధమాటకు ఆయన మనుషుడు కాదు. గమనించండి పిల్లరా, మనం ఆరాధిస్తున్న ప్రభు సజీవుడు. ఆయన న్యాయము జరిగించే దేవుడు. ఆయన నీలో లేనిది ఏ లోటు కూడా చెప్పడు. ఆయన నువ్వు చేయని నేరాన్ని ఎప్పుడూ మీద వేయడు. ఆయన మనుషుల్లాగా నిందించేవాడు కాదు. నిన్న అవమానాల్లో ఉన్నటువంటి వారిని విడిపించడానికి వచ్చినటువంటి దేవుడు ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు. ఈ రాత్రి వేళ నమ్ముతున్నారా? గమనించండి పిల్లరా, తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఆయన మోపటం ప్రారంభిస్తే మనలో ఎవరైనా ఇక్కడ కూర్చుంటామా? మంచిని సమాధి చేస్తారు, ఇది మనుషులు చేసే. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయారా? దేని సమాధి చేశారు? ఈ వాక్యాన్ని బట్టి రాశారు. మీరు గమనించండి పిల్లరా, ఈ రాత్రి వేళ మనం ఏమై ఉన్నాము? మొదటి వారుగా ఉన్నామా, కడపటి వారుగా ఉన్నామా? ఏం చేస్తున్నాం? ప్రభు అంటున్నాడు, ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టావు, ఆ మొదటి క్రియలను విడిచిపెట్టావు, ఆ మొదటి విశ్వాసం నువ్వు కోల్పోయావు. అందుకని ప్రభు అంటున్నాడు, నీ మీద తప్పు ఒకటి. ఒకవేళ నీ పక్కోళ్ళు ఏం చేసింది తెలుసు అని చెప్పి నీ తప్పును ఎత్తి చూపించే, నాకు నా తప్పును ఎత్తి చూపించేది అయ్యిందా? దాని తప్పులు ఎన్ని లేవు అంటామా, లేకపోతే ఆగుతాం? అరే చెప్పిన మాట నిజమేను, నాది తప్పేను, నిజమేను అనుకుని ఒప్పుకునే వాళ్ళు ఉంటారా? అసలు ఒప్పుకుంటే గొడవలు ఉంటాయా? భార్యాభర్తల మధ్యన ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు, నువ్వు ఇలా చేసావు మీ ఇంటికి వెళ్ళినప్పుడు అని భర్త అన్నాడు అనుకోండి, నేను చేసిందేనా, నువ్వు చేయలేదా అంటావా? మనకు నోరు లేదా? మాట్లాడకుండా ఉంటావా? దావీదు అంటాడు ఈ మాటకి, భక్తిహీనులు నా ఎదుటనన్నప్పుడు. ఎక్కడ వాక్యం తిండి బాగా తీసేస్తారు. దేవుడు స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? నా నాలుగుతో నేను పాపము చేయకూడనట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందని అనుకుంటుని. ఎవరాళ్ళు? భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుందని అనుకుంటుని. నేను ఏమీ మాట్లాడక ఏమైంది? మనకు వచ్చా భావన. ఒక తల్లిదండ్రులు ఒక్కగానొక్క కొడుకు పుట్టాడంట. ఒక్కగానొక్క కొడుకు లేక ఒక కొడుకు పుడితే లేక పుట్టిన కొడుకుని ఎట్లా పెంచుతారు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. గారాభంగా, అతి గారాభంగా పెంచారంట. అతి గారాభంగా పెంచితే వాడికి ఏమైపోయిందంటే ఇక ఆ గారాభం వల్ల ఇక ఎవరి మాట వింటాడా? ఆఖరికి ఆ పెంచిన వాళ్ళ మాట కూడా వింటలేదండి. సరే ఏం చేయాలి అర్థం కావట్లా. ఆ సమీపంలో ఒక వార్త తెలిసింది. అయ్యా, ఈ సమీపంలో ఒక గురువు గారు ఉన్నాడు, ఆ గురువు గారి దగ్గరికి కనుక మీరు తీసుకెళ్తే మీ అబ్బాయి బాగుపడిపోతాడు అన్నారండి. సర్లే కదని 1000 ప్రయాసాలు పడి మొత్తానికి గురువు గారి దగ్గర తీసుకెళ్ళి గురువు గారు మాకు లేక పుట్టినటువంటి వరపుత్రుడు చిన్ననాటి చాలా కాలం తర్వాత పుట్టాడని కొంచెం గారాభంగా పెంచేవాడిని, అది అలవాటు అయిపోయింది వాడికి. ఇప్పుడు ఎవరు మాట వింటలేదండి, అల్లరి చేస్తున్నాడు, గోల చేస్తాడని చెప్పారు. సరే ఆ గురువు గారు అన్నట్టు సరే అక్కడ మూల కూర్చోబెట్టి వెళ్ళండి అన్నాడు. సరే మూల కూర్చోబెట్టేశారు. మూల కూర్చోబెడితే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. గురువు గారు ఏం చేస్తాడు, ఈయన్ని మూలనే కూర్చోబెట్టి వెళ్ళి ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ ఉంటే ఈ మాటికి లేచాడు. అల్లరి చేసేవాడు అంటాడా? కుదురుగా ఉంటాడా? ఉండడు. ఒప్పుకుని లేచెళ్ళి గురువుగారు నన్ను కూడా పని చేయమంటారా? కాదు నాయన, వెళ్ళి కూర్చోాలని.
కూసేపు కూర్చొని మళ్ళీ కాసేపుడికి వచ్చి మళ్ళీ గురువు గారు నన్ను ఏం చేయమంటారు, కూర్చోండి. 24 గంటలు అక్కడ కూర్చోబెట్టాడంట. 24 గంటల్లో ఆడు 48 సార్లు వేసాడంట. ఎందుకు? నేను అది చేయమంటారా ఇది చేయమంటారా అని చెప్పాను. మీరు గమనించండి. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుందును అనుకుంటుని నేమి మాట్లాడక మౌనినైతిని. దేని గురించి? క్షేమం అంటే ఏంటి? మంచిని గూర్చి కూడా నేను మంచి గురించి కూడా చెప్పకపోతే అది నోరు ఆపుతనుకుంటున్నావా? కాదు కూడదని చెప్పి అనుకుంటాం మనం. క్షేమమును గురించి నేను మాట్లాడక మౌనినైతిని, అయినను నా బాధ ఇంకా అధికమైపోతుంది. అరే నేను కొంచెం నోరు మూసుకుని ఉండలేకపోతున్నాను. క్షేమాన్ని గురించి కూడా మాట్లాడేటువంటి దైవజనుడు ఏమంటాడండి, అయినా కానీ నాకు నా విచారం ఇంకా అధికమైపోతుంది. మనకు విచారం ఏంటి తెలుసా? పోట్లాడపోతే విచారం ఎక్కువ. అది అన్నా కానీ నేను వదిలిపెట్టేనే, అవకాశం వచ్చినా కానీ వదిలిపెట్టేనే, మా ఆయన ఇట్లా చేసినా కానీ నేను వదిలిపెట్టేనే, అసలు ఎందుకు వదిలిపెట్టే. ఇది ఒక విచారం మనకి. ఈ విచారం వల్ల కృంగిపోయి అనాలోచన కలిగి షుగర్లు వచ్చేస్తున్నాయి, బీపీలు వచ్చేస్తున్నాయి, ఆహారం తింటలేదు, బలహీనలు అయిపోతున్నారు. గమనించినప్పుడు ఈ రోజు ఏంటంటే హాస్పిటల్లో వైద్యులు బాగుపడుతున్నారు, మన కుటుంబాలు బాగుపడుతున్నాం, కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, ఆరోగ్యాలు లేవు. ఎందుకు? విచారం. ఏ విచారం? మంచిని గురించిన విచారము కాదు, చెడును గూర్చిన విచారం. ఈ విచారం అధికమైపోవటం వలన ఆరోగ్యం ఉండాల్సినట్టు మనకు అనారోగ్యం ఎక్కువైపోతుంది. పిల్లలు గమనించండి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒక చోట ఒక బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ ఉందంట. పైన ఒక ఫ్యామిలీ అద్దెకుంటున్నారంట, కింద ఒక ఫ్యామిలీ అద్దెకుంటున్నారంట. అద్దెకుంటూ ఉంటే కింద భర్త తాగొచ్చి కొడుతున్నాడంట. ఏదో ఒకటి అనుమానం పెట్టుకుని కొడుతున్నాడంట. ఏమంటుందంట, అంతా పైవాడే చూసుకుంటాడు, అంతా పైవాడే చూస్తున్నాడు అని అంటుందంటే. ఏం భాష లేడంటే పైవాడంటే ఎవరు? ఆ పైన దేవుడే చూసుకుంటాడని చెప్పి ఏమనుకుంటాం. ఈ పైవాడే చూసుకుంటాడు, పైవాడు చూసుకుంటాడు అనేమాట పై ఇంటామందంట. ఎవరు? ఆ పై ఇంటి ఆయన భార్య ఏందంట. అదేంటి కింద ఉన్నది పైనుండేవాడు చూసుకుంటాడు అంటుంది. నీకు దానికి ఏమీ లేదండి, ఏమీ లేదు. అసలు ఏమన్నా అర్థం ఉందా? అర్థాల్ని పెడార్థం చేసుకొని అర్థాల్ని పిల్లలు మార్చేస్తున్నారు, దాని మీనింగ్ మార్చేస్తున్నారు, తీసేసుకుని. తింటారా అన్నం తింటారా? ఏ జబ్బు అయినా తగ్గుద్దు, కానీ ఈ జబ్బు మాత్రం ఎంతమందికి వచ్చిందండి ఈ జబ్బు? మీరు గమనించండి పిల్లరా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, పైవాడు చూసుకుంటాడు అన్న ఆ మాట ఏంటండి? అసలు పైవాడు అంటే దేవుడు చూసుకుంటాడు. అయ్యింకులో ఒక భార్యాభర్తలు ఉన్నారు. అయ్యింకులో బాబురావు, ఆమె పేరేంటి? అమృతం. పేరు అమృతం. ఈ అమృతాన్ని భర్త కొట్టాడండి ఒకసారి. కొడతంటే ఏమంటుందంటే ఏసయ్యో 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 అందంట. ఏసయ్యో ఏసయ్య అంటే ఆయనకేమో కలిగింది తెలుసా? అమ్మ నేను కొడుతుంది, ఏసయ్యకి చెప్పేస్తుంది, ఇది కొట్టుడు మానేశాడంటండి. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరూ మారు మనసు పొంది చక్కని పాటలు పాడుతున్న చక్కగా ఆత్మీయ ఇద్దరు కుమారులు చక్కని సంతోషంగా కుటుంబం కొనసాగిపోతాం. మీరు దెబ్బ తగిలినప్పుడు కానీ, ఎవరైనా కొట్టినప్పుడు కానీ, తిట్టినప్పుడు కానీ ఏమొస్తుంది? ఏసయ్య అంటారా? ఇక నుంచి నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఇక నుంచి నేర్చుకుందాం. ఒకసారి 2 చేతులు దేవుని స్థితి. దేవునికి స్తోత్రం. ఏమి నేర్చుకుందాం? శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, దెబ్బలు పడినా, ఏదొచ్చినా ఏమన్నా ఏసయ్యో ఏసయ్యో ఏసయ్యో. అవునా కదా? మీరు గమనించండి బ్రదర్. ఆయన రక్షించడానికి వచ్చిన దేవుడు, ఆయన మనల్ని మన పాపం నుంచి విడిపించడానికి వచ్చిన దేవుడు. మీరు కడపటి వారు అవటం ఆయనకి ఇష్టం లేదు. మీరు మొదటి వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మొదటి వారైన మీరు కడపటి వారుగా మార్చబడటానికి కారణాలు ఇప్పుడు మనం చెప్పుకునే సందర్భాలు గమనించి
దేవుని యొక్క సన్నిధిలో మీరు మొదటి వారుగా ఉండాలి. ఆ మొదటి ప్రేమ నీకు మరలా రావాలి. ఆ మొదటి విశ్వాసం నీకు మరలా రావాలి. ఆ మొదటి క్రియలు నువ్వు ప్రారంభించాలి. ఆ మొదటి క్రియలు ఎప్పుడైతే ప్రారంభిస్తావో దేవుడు నీకు సమీపంలో ఉంటాడు. ఆ మొదటి విశ్వాసం, ఆ మొదటి ప్రేమ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ కుటుంబంలో నెమ్మది, నీ జీవితంలో నెమ్మది, నీ సంఘంలో నెమ్మది. మీరు గమనించడం పిల్లరా, ఎప్పుడైతే ఆ మొదటి క్రియలో మొదటి విశ్వాసం, మొదటి ప్రేమ కలిగి నువ్వు జీవిస్తూ ఉంటావో మొదటి ఆశీర్వాదం నీదే. ఈ రోజున గమనించిన పిల్లలు ఎంత ప్రయాసపడి ఈ కూడికను మీరు ఏర్పాటు చేశారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీకు నేను చేసే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎంత ఇచ్చాను, నేను అంత పని చేశాను, నా పిల్లలు ఇదంతా చేస్తున్నారు అనే భావం మాత్రం ఇప్పటికీ రాని మాట. అది ప్రతిఫలం వచ్చేది కాదు. దైవ సంబంధంగా చెబుతున్నాం. చేయండి, ఎంత చేసినా పర్లేదు. మీరు ఎంత చేసినా అంత ప్రతిఫలం. దేవుని వాక్యంలో ఏమని రాసింది? కుడి చేతితో, ఈ రెండు చేతులకి ఎంత దూరం ఉంటుంది? ఈ రెండు చేతులకి ఎంత దూరం ఉంటుందండి? 1 మైల్ ఉంటుందా? 1 కిలోమీటర్ ఉంటుందా? ఎంత ఉంటుంది? చాలా దగ్గరగా ఉంటాయి, అవునా కాదు? కానీ ఏమన్నాడు? కుడి చేతితో ఇచ్చేది. కొంతమంది ఏం చేస్తారు, కార్యక్రమం ఇచ్చేటప్పుడు ఆమె ఎంత ఎత్తుంది, ఆమె ఎంత ఎత్తుందో చూసి నేను కూడా. కొంతమంది ఏం ప్రెస్టేజ్కి ఆమె మీద 1 రూపాయని ఎక్కువ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, అది అంత ఇచ్చిందిగా, నేను అంత ఇవ్వకపోతే ఏమైంది, కొంచెం ఇచ్చినా సరే. మీరు ఎంత ఇచ్చారు అనేది కాదు, కానీ పిల్లరా, నేను చేశాను, నేను ఇచ్చాను, నాది అనేటువంటి ఆలోచన మీ మనసులో ఎప్పుడూ రానియొద్దు. దయచేసి మీరు గమనించినప్పుడు, మీరు మొదటి వారు అవ్వాలంటే దైవ సేవకుడు చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకోండి. రెండో చేతికి తెలియకుండా చేయండి. ఒకరిచ్చేదాన్ని చూసి మాత్రం ఇవ్వవద్దు. నీ పరిస్థితిని బట్టి, నీ సమృద్ధిని బట్టి, నీ హృదయ అర్పణను బట్టి, నీ మనసులో పుట్టినట్టు ఆశను బట్టి, దేవుడు నీకు చూపిన కృపను బట్టి, ఆయన నీకు చేసిన మేలును బట్టి ఎంతైతే అంత దేవునికి అర్పించు. ఆ ప్రతిఫలం నీ పక్కన చూసేవాళ్ళు నీకు ఎవరిస్తారు? ఆయన దక్షిణ హస్తం చాపాడంటే, మీ ఇంటిలో ఒక్కడి మీద ఆయన దక్షిణ హస్తం చాపాడంటే కుటుంబం అంతా ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం. చేతులు ఉండే వాళ్ళందరం చెబుతాం, దేవునికి స్తోత్రం. ఇంకా ఇక్కడ ఒక్కళ్ళు ఉన్నారు చేతులు. దేవునికి స్తోత్రం. మీరు గమనించిన పిల్లలు, ఈ రాత్రి వేళ నీవు మొదటి వ్యక్తిగా ఉండాలి. నీ విశ్వాసం మొదటి విశ్వాసానికి రావాలి. మొదటి ప్రేమ నీకు కావాలి. దేవుని వాక్యం చెబుతున్న మాట, మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారు మొదటి వారు అయిపోతున్నారు. నువ్వు ముందు నెలలో కూర్చున్నాను, కేవలం వెనకమాల వచ్చిన వాళ్ళు వచ్చి, ఇక్కడ లేదు నేను కూర్చుంటూ నువ్వు వెళ్ళంటే వెళ్తారా? ఎందుకని? ముందు చోటు మంచిది. ఒక చోటునే ఇవ్వరు కదా, మరి దేవుళ్ళు ఆ స్థానాన్ని పోగొట్టుకుంటే ఎలాగ? మీరు గమనించండి. ఈ రాత్రి వేళ మీరు మొదటి వ్యక్తులుగా ఉండాలి. మొదటి క్రియలు, మొదటి విశ్వాసంలో మీరు కొనసాగాలి. ఆఖరికి ఒక మాట చూసుకుని ముగించుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి.
మీరింత అవివేకులైతిరా మొదట మొదట మీరు ఆత్మానుసారులుగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా మీరు పరిపూర్ణత చెందగలరా? వ్యర్థముగానే కష్టములు అనుభవించి తీరా ఏంటి ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి చాలు. మీరు గమనించండి పిల్లరా, మొదటగా ఎలా ప్రారంభించారు? చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించిన మీరు ఇప్పుడు శరీరానుసారంగా మీరు పరిపూర్ణ అవుతారా? పరిపూర్ణులం కావాలి. మన విశ్వాసంలో పరిపూర్ణులు కావాలి, మన ప్రేమలో పరిపూర్ణులు కావాలి, మన సమృద్ధిలో పరిపూర్ణులు కావాలి, మన రక్షణలో పరిపూర్ణులు కావాలి. కొంతమంది భార్య దేవుని సన్నిధికి వస్తే భర్త నువ్వు ఒకదాని వేళ వేసాలే అంటాడు గట్టి. ఇంకో దీనికి కారణాలు కొన్ని అంటాడు. మీ ఫాస్ట్ గారు చెప్పేది నాకు నచ్చదు అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది తెలుసు, నువ్వు వెళ్ళి ఏం మారేవే అంటలేదు మిమ్మల్ని. అంటే మనకు కొంచెం సంతోషంగా నవ్వుకుంటే బాగుందేమో, కానీ ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే పిల్లరా మీరు గమనించు, నువ్వు వెళ్ళి ఏం మారేవారు అంటే అది అసలు ఎంత లోతుకుందో తెలుసా? మీరు ఆలోచించు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఏమంటాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం దేవుని వాక్యాన్ని 2వ వచనం నుంచి కిందకు చదువుకుందాం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఎవరు రాబట్టపడవచ్చు? ఆ భర్తలు, లేకపోతే పిల్లలు, లేకపోతే కుటుంబం అంతా కూడా రాబట్టపడవచ్చు. క్రిస్మస్ పండుగ వచ్చింది. క్రిస్మస్ పండుగ రాగానే ఏం చేస్తాం? చక్కగా నీట్గా ఇంటికి సున్నాలు వేస్తాం, లేకపోతే బట్టలు కొనుక్కుంటాం చక్కగా మిషన్ మీద. ఒకవేళ బట్టలు కొనే పరిస్థితి రాదు అప్పుడు కొన్నిసార్లు కోతలు స్టార్ట్ అవుతాయి, లేకపోతే కోతలు స్టార్ట్ అవ్వు, పనులు ఉండవు కొన్ని, అవునా కాదు? ఇబ్బందికరమైనటువంటి నెల అది. అప్పుడు పనులు ప్రారంభమైంది. కొంతమంది మగతాలకు తెస్తారు. మాది ఇక్కడ పక్కన కుందేరేనండి. ఈ మగతాలు ఇవన్నీ సెలవులు ఇవన్నీ అనిపించినండి అనమాట. అర్థమవుతుందా? ఆ టైంలో పిల్లలకు బట్టలు లేకపోయినా, భార్యకు బట్టలు లేకపోయినా భర్త ఏం చేస్తారంటే ఎక్కడన్నా మగతాకని వాళ్ళు ఏం చేస్తారు, ఎకరం పొలానికి అప్పుడు వచ్చే రేటు 5,000 అయితే వీళ్ళు ఏం చేస్తారు 2,000 3,000 ఇస్తారు. 2,000 3,000 తీసుకున్నందుకు ఇప్పుడు ఎకరం పొలం పోయాలి తర్వాత, అవునా కాదు? ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నాడు? భార్యకి బట్టలు లేవు, లేకపోతే పిల్లలకి బట్టలు లేవు, అవునా కాదు? ఒకవేళ అది కూడా దొరకలా, మరి బాబు ఇప్పుడు 2,000 3,000 తీసుకుని ఆ రోజున ఎందుకు ఆడితే అంత పొలం మనం ఎందుకు చేయటం, ఇది ఎందుకు అని చెప్పి ఆలోచించి అసలు తీసుకోకుండా ఉన్నాడు అనుకో, మనం ఏమవుతాం? ఇప్పుడు పోయిన సంవత్సరం కట్టుకున్న చీరలు లేవుగా మనకి, అవునా? పోయిన సంవత్సరం కొనుక్కున్న చీరలు మనకి లేవుగా. ఇప్పుడు ఈ సంవత్సరం కొనపోతే ఈ ప్రార్థనే. ఈ క్రిస్టమస్ పండుగ కంటే కూడా ఇంట్లో పండుగ ఉంటుంది. ఏం పండుగ? దేని పండుగ అది? మీరు గమనించను. అసలు క్రిస్మస్ పండుగ ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు దయనుంచినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయనుంచినాడట. ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి రక్షకుడు ఉదయించాడు, ఆయన జన్మించాడు. అది ఆయన పుట్టినందుకు పండుగ. అయ్యో మనకు రక్షించావు, దేవుడు వచ్చిన పండుగ. ఇప్పుడు ఇంటికాడ ఏం పండుగలు జరుగుతాయి? గమనించిన పిల్లరా, మొదటి స్థానాన్ని ఎక్కడ కోల్పోతున్నాం అంటే ఇలాంటి కొన్ని సంవత్సరం 2 జాతలు కొన్నాడు, వాటికి తృప్తి లేదు ఉందా? గమనించండి. మళ్ళీ
క్రిస్మస్ రాబోతుంది పిల్లరా. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు మనం గమనించండి, మన అందరం మొదటి వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మొదటి స్థానాన్ని మీరు పోగొట్టుకోవద్దు, మొదటి ప్రేమను మీరు పోగొట్టుకోవద్దు. మీరు మొదటి వారైతే మొదటి దీవెన మీదే. మీరు గమనించండి, కొన్ని సమయాల్లో అంటే కొన్ని సిద్ధాంతాలు అంటే కదా, చేను మొట్టమొదటిగా ఓడిపించేటప్పుడు ఎవరు నేర్పిస్తారు? సెలవ అంటారు కదండి. ఇక్కడ చెప్పరు, అక్కడ చేస్తారండి. ఇక్కడ చెబితే మళ్ళీ ఏమంటాడు ఫాస్ట్, అవునా కాదు? ఆ చేతితో చెబితే కదా చేను బాగా ఫలిస్తుంది, బాగా పండుతన ఆశ. గమనించండి పిల్లలు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పిల్లలు అంటే మనము మీరు మొదటి వారిగా ఉండాలి, మొదటి స్థానం మీద అవ్వాలి, మొదటి ప్రేమ మీకు ఉండాలి, మొదటి దీవెని కూడా మీ సొంతమే అగును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. మీ అందరికీ వందనాలు. నా గురించి కూడా ప్రార్థన చేయండి. మాది కైకులూరు, మాకు 2 బిడ్డలు, పెద్ద బాబుకి మ్యారేజ్ చేసి మాకు ఒక మనవడిని ఇచ్చాడు దేవుడు. చిన్న బాబు అలాగే పాప ఉంది, మ్యారేజ్ విషయం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తదనంతరం దేవుని సేవ. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, రక్షకుడా నీకు స్తోత్రాలు అందనాడు ప్రభు. ఈ రాత్రి వేళ వట్టివాడిని, ఎన్నికలేని వాడిని నీకు సాక్షిగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చాను. స్తోత్రం. ఈ గ్రామాన్ని ప్రేమించి, ఈ సంఘాన్ని ప్రేమించి, ఈ దాసులు పడుతున్న ప్రయాసం మీరు చూసి ప్రభు, సంఘాన్ని ప్రభు మరలా బలపరచడం కోసం, ఉజ్జీవింప చేయటం కోసం, సంఘంలో ఉన్న లోటుపాట్లు సరిచేయటం కోసం నీ బిడ్డల పక్షంగా మీరు నిలువబడి ప్రభు, మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇలాగ ప్రతి నెల ఆఖరి గురువారం నీ సన్నిధిలో నిన్ను స్తుతించి, నిన్ను కొనియాడి ఈ నామాన్ని ఘనపరిచి కృపించే నీకు స్తోత్రాలు ప్రభా. ఇట్టి కార్యక్రమానికి ఎంతమంది బిడ్డలు సహాయకులయ్యారు, అట్టి బిడ్డల్లో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దీనిని అల్లుపుడును ప్రభు, ఎన్నిక లేని వాడిని, నీ పాదదాసుని ప్రభు, కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో ప్రభు నీ సత్యాన్ని, నీ వాక్యాన్ని పంచుకుని కృపించే నీకు స్తోత్రాలు ప్రభు. నన్ను బట్టి కాదుగా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. నమ్మచ్చు తోడుగుండి సహాయం ఇచ్చి ఈ దేనదాశ్రయుడు దయ చూపించు, కృప చూపించు. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించు. ఈరోజు ఎత్తుబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో, ప్రతి కుటుంబం, ఈ గ్రామంలో ఫలింపచేసి, ఈ సంఘంలో ఫలింపచేసిన నామాన్ని ఘనపరచుకుని దాసునిలో దయ చూపించినాడు. మా కొరకే శిలువలో శ్రమ పొంది గాయపరచబడి రక్తాన్ని చిందించి మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై సజీవుడిగా తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేశాడు. ఈ వేడుకొంచున్నాము తండ్రి. సమయం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు. అలాగే శాలమయ్య గారికి, అమ్మగారికి, కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థన చేసుకుందాం. మరి మంచి వర్తమానాన్ని మనకు అందించారు. చిన్న ప్రార్థన చేసిన తర్వాత దైవజనులు ఆత్మీయ తండ్రిగా ప్రార్థన చేస్తారు. ముగించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. దాసులు మంచి మాటలను మా హృదయాల్లో విత్తిన దానిని బట్టి అది నిరంతర ఫలము పొందుకునే భాగ్యమును మీరు దయచేయమని అడుగుచున్నాం. మా విశ్వాస జీవితంలో ప్రారంభ దినాల్లో మేము ఎలాంటి విశ్వాసములో ఉన్నామో, ప్రారంభ బ్రతుకులో మేము ఎలాంటి విశ్వాస జీవితంతో నీ మీద ఆనుకొని ఉన్నామో, అట్టి కృపను మేము బ్రతుకున్నంత కాలము, మేము జీవించినంత కాలము మా హృదయములో భద్రముగా భద్రపరుచుకొని మా కాలము ముగించినంత వరకు నాయన అట్టి మొదటి విశ్వాసముతో ముందుకు నడిచే భాగ్యమును మా అందరు కూడా అవకాశమును మీరే దయచేయమని అడుగుచుకున్నాం. ఈ కుడికన ద్వారాలైనా అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, అద్భుతాలు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పినటువంటి ప్రతి ఒక్క గుప్పులను మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాము. దేవానికి స్తోత్రాలు. నీవు చూచుచున్న దేవుడవై ఉన్నావు. బిడలు ఏ చేతితో విత్తారో, బిడలు ఎలాంటి పంటను కోయాలని ఆశపడుతూ ఉన్నారు, బిడలు వారి హృదయంలో ఏ విశ్వాసం ఉందో, వారి హృదయంలో ఏ విత్తనం అయితే ఉందో నాయన, నీకు విరోధమైన విత్తనం అయితే ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రీతికి పారవేయమని అడుగుచున్నాం. మా హృదయాల్లో మంచి విత్తనము విత్తి
నాటి నుండి నేటి వరకు మేము బ్రతుకున్నంత కాలము నీకు నమ్మకంగా నీకు ఇష్టమైనటువంటి జీవితంలో జీవించే భాగ్యమును మాకందరు కూడా అవకాశమును మీరే దయచేసి కృప చూపించి నడిపించి సహాయం దయచేయమని అడుగుతున్నాం. అలాగే ఇక్కడ ఎవరైతే ఏ బాధలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ అవసరతో కూడి వచ్చున్నారో ప్రభువా, వారి యొక్క అవసరతను మీరే తీర్చి వారి పట్ల మీరు అద్భుతాలు ఆశ్చర్య కార్యములను మీరే జరిగించి నెరవేర్చబడడానికి సహాయం దయచేయమని ఇక్కడ యవనస్తులైన బిడ్డలు, సంఘ బిడ్డలైనటువంటి వారు ఎంతో పరిచర్య చేశారు. వారు చేసిన పరిచర్యకు వారిని నూరంతలుగా మీరు ఆశీర్వదించి దీవించి నడిపించి సహాయం దయచేయమని నీకే, అలాగే దూర ప్రాంతం నుండి మా మధ్యలో ఉనికి నడిపించిన దాసులను బట్టి, దాసురాలను బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన మందిరాలను బట్టి, వారికి ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి, వారిని ప్రేమించిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా బహుబలంగా విస్తారంగా మీరు వాడుకోమడవచ్చున్నాం. అనేక ఆత్మలను మీరే నడిపించి గొప్ప కార్యములను మీరే జరిగించి ఇచ్చిన మనవుని కూడా మీరు ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసువతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ నమ్మకం మహేష్ ప్రభా, ఈ నెల ఎలాగూ జరిగించడానికి మీరు కృప చేశారు. అందరి బట్టి మీకు స్తుతిస్తున్నాం. మరి ప్రభా, నీ కుమారులు, నీ బిడ్డలు దీని నిమిత్తమై విత్తిన ప్రతి విత్తనము ప్రభా ఫలించులాగా మీరే కృప చేసి నడిపించండి. ప్రభా, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారు. మొదటి స్థితి నీకుందా? మొదటి స్థితి నీకు కనబరచగలుగుతున్నావా అనే నిరీక్షను బట్టి నీ దాసుల ద్వారా మాట్లాడారు. అందుని బట్టి మమ్మల్ని అందరినీ మీరే సరిచేసి నీకు సాక్షులుగా మా జీవితాలు గడపడానికి మీరే కృప చేసి నడిపించి, మొదట మాకుండిన ప్రేమ చల్లారిందేమో దానిని మేము సరి చేసుకొని విశ్వాసంలో ముందుకు సాగే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించి మేము పొందుకున్నాం. మొదటి స్థితిని మాకు అనుగ్రహించండి, కడపటి స్థితి మాకు కాదు కానీ మొదటి స్థితిని మాకు అనుగ్రహించి ఈ ప్రేమలో పాత్రమైన మార్గాన్ని కలిగి ఉంటే కృప చేసి నడిపించి, అలాగే ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క కాస్తాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఆయన ఏర్పాటు చేసిన అల్ప ఆహారమును కూడా మీరు ఆశీర్వదించి భుజించుడుగా సెలవు దయచేసి ఈ ప్రేమలో పాత్రమైన మార్గాన్ని కలిగి ఉంటే కృప చేసి నడిపించమని, మహిమాగంత ప్రభావం మీకు కలుగులను ఆరోపించుకోమని, అలాగే వాక్యం చెప్పిన దాసులను, ఆర్కెస్ట్రా వాయించడానికి వచ్చిన నీ దాసు బిడ్డలను, దాసుని కుమారులను, దైవస్వరూపి సహవాసంలో ఇలాంటి బిడ్డలు ఉండటం మాకెంతో శ్రేయస్కరం కనుకనే ప్రభా, బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. వారు అభ్యసించిన విద్యాభ్యాసం మంచి ప్రయాణం దయచేసి మీ ప్రేమను కలిగి ఉండటం కృప చేసి నడిపించి మేము పొందుకున్నాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి మొదటి స్థితిని మర్చిపోక ఈ ప్రేమను కలిగి ఉండే భాగ్యం దాయిచ్చమని క్రీస్తు చేస్తున్నామని అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొచ్చున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా ప్రాణాన్ని క్షమించండి, శోధనకు తగ్గ దృష్టిని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిన్ను సవాసం యేసు కృప సదాకాలము తోడయండి నడిపించి వర్ధిలింప చేయొచ్చు. 7వ మాసంలో కూడా ఇలాగ నుండి స్తుతించు. 8వ మాసంలో ప్రవేశింపబోతున్న మమ్మల్ని మీరే ఆశీర్వాదకరంగా దీవించమని క్రీస్తు చేస్తున్నామని అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, ప్రవేశ రక్తమే చేయండి. అపాధికులు సర్వనాశనేశ్వరమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసు నామమున వందనాలు. మరి అందరికీ ఆ భోజన పానీయాలు ఏర్పాటు చేయబడినాయి. మరి కనుక మరి నాని, వాళ్ళ తమ్ముడు, కనిష్ట తమ్ముడు, అలాగే మరి మన సీను కుటుంబం మరి దీనికి మరి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమను కలిగి ఉండటానికి, ఆయన ప్రేమలో నేను లేను, పొద్దున్నుంచి మరి షాలేము లేరు, ఎలా జరుగుద్దా అని అనుకున్నాను. మరి పెద్దోళ్ళు, ఆత్మీయ పిల్లలు అండి పని నాది అనుకున్నట్టుగా మరి జరిగించి చేశారు. కాబట్టి వాళ్ళకి మరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి
సమాధానంగా మరి క్రమాన్ని ముగించుకొని మరి మీరు మరొక నెల అంటూ ఉందంటే ఇలాగ గడుపుకునే భాగ్యం దయచేయమని అడుగుదాం. మరి దీనికోసం మరి నాని అయితే రాదు అంటూనే ఉన్నాడు. ఏం రాదు? వర్షం రాదయ్య గారు, రాదంటే రేపు మాత్రం రాదయ్య గారు. పొద్దున్నే 5 గంటలకు లేచి ఈ పక్క వచ్చేసి చినుకులు వస్తున్నాయి, తప్పుడు రాలుతుంది. ఏంటి అయ్యా ఏంటి అంటున్నారు. ఏముంది కాసేపుడికి అయిపోద్దులే అంటున్నారు. లోపలేముంది? భయం ఉంది. లోపలేం భయం ఉంది, పైకేమో ఏమంటున్నానండి అంటే